ఫ్రెండ్స్ ఇవాళ మా కివికి 21 days కంప్లీట్ అయిపోయినాయి. ఇవాళ ఊయలు వేస్తున్నాం. ఇవాళ 21 చేస్తున్నాం మా కివిది. అయితే ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ మా విలేజ్ కి వచ్చినాం కదా, అయితే మా ఇల్లు మొత్తం ఇప్పుడు అలకాలి. అయితే ఇగో మా మమ్మీ అలుకుతా అంటే ఇగో చూడు ఇది ఇక్కడ చూపి, ఇది మొత్తం ఇక పేషెంట్ అయిపోయింది. ఇవాళ మొత్తం 4-5 సూదులు కుచ్చిర్రు డాక్టర్ కథం అట్లా అయిపోయింది. మా నాన్నమ్మ ఏమైనా చేస్తా పని అంటే మా నాన్నమ్మ కూడా పేషెంట్ లెక్కనే పన్నది. మమ్మల్ని ఇక వండి పెట్టి ఆమె ఇంకా పేషెంట్ లాగా తయారైతుంది. నానమ్మ అంటే సంధ్య వాళ్ళ అమ్మమ్మ, నాకు నానమ్మ అవుతుంది అన్నట్టు. తర్వాత ఇక మా వదిన ఏమన్నా అలుకుతా అంటే కథ మీకు ఆమె చూడిగా ఆమె ఆ బుడ్డోని వేసుకొని ఒకటే ఊపుతాంది పొద్దుటి నుంచి అదే పని. ఇక మా మేడంకి ఏమైనా చేస్తా అంటే మా మేడం ఏం చేసేటట్లేదు. ఇక మనమే చేయాలి ఇప్పుడు, ఇల్లు అలకాలి. ఫ్రెండ్స్ ఇదే మా ఇల్లు. ఈరోజు మా చెల్లిని ఉయ్యాలో పెడుతున్నా. భరత్ డాడీ ఏం చేస్తాడు ఇప్పుడు? డాడీ చెల్లి కోసం ఇల్లు ఉడుస్తాడు. మా షైని చెప్పింది కదా ఫ్రెండ్స్, ఇదే ఇల్లు. ఇప్పుడు ఈ బెడ్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది, ఈ మంచం కూడా పక్కకి వెళ్ళిపోతుంది. అండ్ ఇగో ఇక్కడ దర్వాజా నుంచి ఫ్రంట్ ఇగో ఆయనకల ముగ్గు ఉంది కదా, ఈ ప్లేస్లో అయితే ఉయ్యాల పెట్టి చేస్తాం అన్నట్టు. ఫస్ట్ అయితే మొత్తం ఊడ్చేసి తర్వాత అయితే కల్లాపి చేయాలి. ముందైతే ఊడ్చేద్దాం. మా ఆయన పెండ్ ఎంత మంచి గలుపుతుండో. మా ఆయన పెండ్ ఎంత మంచి గలుపుతుండో. మీ ఇంట్లో కూడా పెండ కలపాలన్నా అలకాలన్నా మా ఆయన నెంబర్ స్క్రీన్ మీద పెడితే ఫోన్ చేయండి. మా ఆయన నెంబర్ స్క్రీన్ మీద పెడితే ఫోన్ చేయండి. మా ఆయన నెంబర్ స్క్రీన్ మీద పెడితే ఫోన్ చేయండి. నీ అంకమ్మ ఏంది ఏమనుకుంటున్నా నువ్వు? వాటిలో బాగుందా? ఇగో చిన్నప్పటి నుంచి మా అమ్మ వాకిలి ఊకేది చల్లేది అంతా చూసి నాకు అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడు హెల్ప్ చేసినా మమ్మీ నీకు. మాది మట్టిలే, అప్పుడప్పుడు మట్టి తీసుకొని అలికేది. ఇప్పుడు మట్టి లేవు, ఎక్కడ దొరకలేవు మా అలికిన మట్టి. ఇప్పుడు పెండితేనే మా కొడుకు అలుకుతున్నాడు. ఫ్యూచర్ యూట్యూబర్ మమ్మీ, నువ్వు కూడా వ్లాగ్స్ చేయరా? అదే నాకు అప్పుడప్పుడు వస్తాయి కానీ అప్పుడప్పుడు రావు. అబ్బో కాదు, నువ్వు పని స్టార్ట్ చేయాలి. అప్పుడే చూడు పెన్ను ఎట్లా రాసుకుంటావో, చేసే తక్కువ పూసుకున్నది ఎక్కువ ఉంది. మా చక్కన వెళ్ళిపోకుంది, మా బాధల దగ్గర లిపురు వచ్చాయి. అబ్బా అట్లా మాత్రం ఏమంటుందంటే, చూడు కోడలా మా కొడుకు ఎన్నడు. కాదు ఒక నిమిషం, ఇప్పుడు నువ్వు బ్రెడ్ ఏం చేయడానికి తెచ్చినావు? తినడానికి. పాలలో ముంచుకుంటా పెండలో ముంచుకుంటా, పాలలో ముంచుకుంటా పెండలో ముంచుకుంటా, పాలలో ముంచుకుంటా పెండలో ముంచుకుంటా. నువ్వు పెండలు ముంచుకొని నీకు తినిపిస్తా పట్టు. నువ్వు పెండలు ముంచుకొని నీకు తినిపిస్తా పట్టు. ఇగో పెండల ముంచి ఫ్రెండ్స్, మా ఆయనకి పెండల ముంచి బ్రెడ్ తినిపిస్తున్నా. పాపని వదిలేసిన. మన ఈ పెండలో పుట్టి పెరిగిన బతుకులు ఇట్లుంటది. ఇప్పుడు ఇదంతా చూస్తా అంటే కొందరికి బాచి ఇట్లా ఈ ఇళ్లలో ఎట్లుంటారా అని అనుకుంటారు కావచ్చు, కానీ మనం చిన్నప్పటి నుంచి ఇదే ఇల్లు ఉన్నాం. ఇప్పుడిప్పుడే కొంచెం ఎదుగుతున్నాం కాబట్టి టైం పడుతుంది. ఎట్లా వెళ్తున్నావు చూసిపోదా అని వచ్చిన. ఏంది? ఎట్లా వెళ్తున్నావు చూసిపోదా అని వచ్చిన. నువ్వు చూసిపోవడానికి, తినిపోవడానికి, నిద్రపోవడానికి దీనికే ఉన్నావు. నువ్వు పని చేయడానికి ఏడున్నావు? నువ్వు పో ఫస్ట్, ఊకే తొందరగా. కాదు, ఇంకా బయట వచ్చిన పని ఉంది మొత్తం. నేను చేయను అవన్నీ, నేను ఓన్లీ ఇదే. ఇది అలకడం ఒకటే సరిపోలే, బయట కలర్ చల్లాలి, కలర్లు వేయాలి. ఫ్రెండ్స్ ఏమనుకున్నా, మా ఆయన మంచి పని మంతులే. నువ్వు దుబాయ్ ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ ఇల్లు మా నాన్న వేరుపడ్డప్పుడు, అంటే ఇంకా మేము అప్పటికి పుట్టలేదు, అప్పుడు కట్టిందట. మినిమం ఇప్పుడు ఎంత అవుతుందంటే ఈ ఇల్లు కట్టి 40 years అవుతుంది ఈ ఇల్లు కట్టి, కాబట్టి ఇట్లా ఉంది. ఇక మనం మెయిన్ ఇల్లు ఇదే అన్నమాట. ఇప్పుడిప్పుడే మెయిన్ ఇల్లు ఇదే. ఇక మళ్ళీ కొత్తగా ఇల్లు కడుతున్నాం కింద, అది ఇంకా కంప్లీట్ కాలేదు. అది కంప్లీట్ అవ్వడానికి 1-2 years పడుతుంది. మళ్ళీ బంక మట్టి, నల్ల మట్టి ఉంటుంది కదా, అది తెచ్చి కొంచెం పెండలో కలిపి మొత్తం ఇట్లా రుద్దేది అన్నట్టు చేతితోటి. కాకపోతే ఇక ఇది ఇల్లు కొంచెం శిథిలావస్థకు వచ్చింది, అంత ఇంట్రెస్ట్ ఏం చూపిస్తలేము ఇప్పుడు, కాబట్టి ఇట్లా చేస్తున్నాం.
ఫ్రెండ్స్ ఇక ఇల్లు మొత్తం అలకడం అయిపోయింది. ఇక బంతిపూలు తెచ్చిన డెకరేషన్ కోసము. ఇక నేను సంధ్య, మా వదిన, మా తమ్ముడు నలుగురం కలిసి అయితే బంతిపూలు కూర్చుతున్నాం. ఎందుకు వచ్చినారు అను వీడికి? వదినలు ఎట్లా కూర్చుంటారో చూడడానికి అంటే వాళ్ళకి పని ఏంటండి సోను ఇద్దరు వదినలు ఎట్లా కూర్చుతారో చూద్దామని చూస్తున్నాడు. రేపు నా వైఫ్ వాళ్ళే ఇక మా చిన్న మరిది ఏమంటుండంటే రేపు మా వచ్చే వైఫ్ కి వీళ్ళు నేర్పిస్తారు అని అంటున్నాడు. అవును సో నువ్వు అసలు పెళ్లి చేసుకుంటావా? ఈ అన్న వాళ్ళని చూస్తే ఎంత పెద్ద మాట అన్నాడు. మమ్మల్ని చూసి అంటే పెళ్లి చెల్లి కోసం పూలు రెండు ఏమో ఆరెంజ్ అంది, ఇంకోటేమో ఎల్లో. ఇట్లా ఫ్రెండ్స్ ఇక మా దగ్గర అంటే సూది ఇలాంటి ఏం లేవు కాబట్టి ఇక భారం మొత్తం మా అక్క మీద వదిలేసిన. ఇక మాకు ఒక్కటే బంతి పూలు అన్ని గుచ్చుతుంది అన్నమాట. చప్ప చప్ప కూర్చుతాను చూడు. ఇక చూడు ఆపరేషన్ చేసినట్టు సప్ప సప్ప రయ్య రయ్య గుచ్చుతుంది. నా కొడుకు నువ్వు పాలిచ్చి పండుకోబెట్టు, నేను కూర్చేస్తాను. సరేలే పో, ఇది బాగుంది. కానీ నేను మొయలేనేవాడిని, మొన్న ఆపరేషన్ అయింది నాకు. మా షైని ఏం చేస్తుంది? షైని చెల్లె కోసం నువ్వు పూలు గుచ్చవా? ఇట్రా ఇట్రా ఒకసారి ఇట్రా ఇట్రా. కాదు నువ్వు చెల్లి కోసం సెలబ్రేషన్ ఏం చేయవా? డెకరేషన్ ఏం చేయవా? చెల్లి కోసం చేయవా? అంతే ఉంటదిలే. తమ్ముడు కోసం ఏం చేస్తావు, చెల్లి కోసం చేయ కదా. నిన్న మనం తెచ్చిన బిస్కెట్ ఇచ్చేయి. నువ్వేం పని చేస్తలేవు కదా. ఇచ్చేస్తావా మా బిస్కెట్ మాకు? ఇచ్చేస్తావా? ఇచ్చేస్తుందంట. ఏంటి పోయింది ఇట్లా కూర్చున్నావు? అది కూర్చుంది ఎవరే? ఏమన్నా నువ్వు కూర్చుని నాకంటావు? నీకు పని చేయ చేత కాక ఇక్కడ నుంచి లేచి మళ్ళీ నన్ను బుక్ చేసినావు. కాదు నేను మంచిగా కూర్చున్నావు, నువ్వే కూర్చుంటావు. లాస్ట్ నువ్వు కూర్చొని ఎట్లా పోతుంది? నీ ముండవతినే కూర్చున్నావు. తారు ముండవతిగానే ఉంది అది. గుంజుకొని మరి ఎత్తులో గుచ్చిండు మళ్ళా. కానీ బానే కాదు, పూలు గుచ్చుతా ఓ పొడి చేస్తా అని వచ్చి కూర్చున్నది. తీరా కథం నాకు రావట్లే అని అడుగు కూర్చున్నది. ఫ్రెండ్స్ ఇదే మా అందమైన ప్యాలెస్. ఎలా ఉంది చూడండి. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ టైంలో అయితే సమ్మర్లో పొద్దున్నాక ఎంత ఎండ కొడుతుందో, సాయంత్రం 5 కాగానే అయితే అంత ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు. చూడండి ఎంత పీస్ఫుల్గా, ఎంత బాగుందో. ఫ్రెండ్స్ మొన్న శ్రీమంతం అప్పుడు మా అమ్మగారి సైడ్ చుట్టాలని చూసిరు కదా. మొన్న మా అత్తమ్మ వాళ్ళ సైడ్ చుట్టాలు అయితే రాలేదు. ఇప్పుడు 21st మా పాప 21st అయితే మా అత్తమ్మ వాళ్ళ తరపున చుట్టాలు వచ్చిర్రు. వాళ్ళని చూపిస్తారండి. అత్తమ్మ ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ కల్లాపు చల్లుతుంది కదా, ఈమె మా అత్తమ్మ వాళ్ళ రెండో అక్క. ఇటు రండి, ఇంకా చిన్న చెల్లిని చూపిస్తాం. మా అత్తమ్మ వాళ్ళ చిన్న చెల్లి. ఇగో ఈమె ఊడుస్తుంది కదా, మా అత్తమ్మ వాళ్ళ చిన్న చెల్లి. వచ్చి రాగానే ఇక మా అత్త మేము అంట్లు తోముడు, ఈ అత్త మేము ఊడ్చుడు, ఇదే పని. వీళ్ళని చూసుకుంటాం. మా అత్త ఇంకో అత్తమ్మ పెద్ద అత్తమ్మ ఉంది కానీ ఆమె ఇంకా రాలేదు, వస్తుందంట. మొత్తం వీళ్ళు ఎంతమంది అంటే 4 మా అత్తమ్మ వాళ్ళు. ఇంకా చూపిస్తారు. ఇంకెవరున్నారు బయట? ఎవరు లేరు. ఇగో ఛాయ్ తాగుతున్నది. ఈ అమ్మాయి పేరు పప్పి. మా ఆయనకి మర్దలు అవుతుంది, కోడలు అవుతుంది అన్నట్టు, 2 వరుసలు. మళ్ళీ ఇగో ఏమో మా పిన్ని, అంటే మా ఆయన వాళ్ళ అత్తమ్మ, మేనమామ భార్య అన్నమాట. మాకు అక్క నీకు అక్క అవుతుంది, నాకు పిన్ని అవుతుంది, 2 వరుసలు. ఎందుకంటే వీళ్ళ మేనకోడలు చేసుకున్నాను అన్నట్టు వీళ్ళ మామయ్య. మా ఆయన వాళ్ళ మావయ్య వీళ్ళ అక్క కూతుర్ని చేసుకుంది కాబట్టి 2 వరుసలు వచ్చినాయి. ఫ్రెండ్స్ మా బాబాయ్ అంటే మా ఆయన వాళ్ళ మేనమామ, చిన్న మేనమామ. ఇంకా పెద్ద మేనమామ రాలేదు. ఇట్రండి ఇంకొక పెద్ద ఎవరు చిన్ని చెల్లికి కాదు, చిన్ని చెల్లికి పెద్ద భరత్, పెద్ద. ఇక మా చిన్నత్తమ్మకి పెద్ద మావయ్య అన్నట్టు. కాదు అదే అంటే మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్.
ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ 21st అనేది మేము బంజారా స్టైల్లో చేద్దాం అనుకుంటాం. చూడడానికి అయితే చాలా కొత్తగా ఉంటది. వీడియో అయితే మిస్ అవ్వకండి. మేము అందరం కలిసి వంట చేసుకున్నాం. ఇక మా చుట్టాలు అందరు వచ్చిర్రు, మస్తు ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడ వరకు చూసినంటే మీకు వీడియో నచ్చింది అనమాట. కామెంట్ అయితే చేయండి వీడియో ఎట్లా ఉందో. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ పొట్టి పిల్ల.